హాయ్. నిజం బయటకు రాకూడదంటే కొన్ని కథలను దాచాల్సి వస్తుంది. కానీ అవే కథలు చరిత్రను వణికిస్తాయి. ఈరోజు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాలు, అత్యున్నత పదవుల్లో ఉన్న నేతలు, రాజకుటుంబాలు, బిలియనీర్లు ఒక్క పేరు వినగానే షేక్ అయిపోతున్నారు. ఆ వ్యక్తి పేరే జెఫ్రీ ఎప్స్టీన్. అతను అధికారంలో ఎప్పుడూ లేడు, కానీ అధికారాన్ని నడిపిన వాళ్ళ మధ్య తిరిగాడు. అతను చట్టాన్ని తయారు చేయలేదు, కానీ ఏ చట్టమూ తన దగ్గరికి రాకుండా చేసుకున్నాడు. ప్రైవేటు జెట్లు, రహస్య దీవులు, శక్తివంతమైన అతిథులు ఈ కథలో ఒక భాగం. ఆ తర్వాత ఒక్కసారిగా జైలు, కొద్ది రోజుల్లోనే మరణం. అధికారికంగా అది ఆత్మహత్య, కానీ ఆ రోజు నుంచి ఒక ప్రశ్న ప్రపంచాన్ని వదలడం లేదు. నిజంగా ఎప్స్టీన్ చనిపోయాడా, లేదా అతను చనిపోయినట్టు ఓ పిట్టక తాళ్ళారా? ఏమో. ఇప్పుడు ఫైల్స్ అయితే విడుదలవుతున్నాయి, చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి, కానీ శిక్షలు లేవు, విచారణలు పూర్తి కావడం లేదు. ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యక్తుల రహస్యాలు తెలిసిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. 1970లలో న్యూయార్క్లో ఒక సాధారణ టీచర్గా కెరీర్ మొదలుపెట్టిన ఎప్స్టీన్ అతి తక్కువ కాలంలోనే ఫైనాన్స్ ప్రపంచంలోకి ప్రవేశించాడు. కానీ అతని సంపద ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. అధికారికంగా అతను ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్, కానీ అతని క్లయింట్లు ఎవరు, ఏ సేవలకు ప్రతిఫలంగా అతనికి ఈ స్థాయి దక్కిందన్నది రహస్యంగానే ఉండిపోయింది. ఎప్స్టీన్ పేరు తొలిసారిగా పెద్దగా వినిపించింది 2008లో. మైనర్లతో లైంగిక వేధింపుల కేసులో అతను అరెస్ట్ అయ్యాడు. ఫ్లోరిడాలో నమోదైన ఆ కేసులో అతనికి కేవలం 13 నెలల శిక్ష మాత్రమే పడింది. అందులో కూడా రోజు జైలు నుంచి బయటకు వెళ్లే వెసులుబాటు దక్కింది. ఈ ఒప్పందాన్ని స్వీట్ హార్ట్ డీల్గా పిలుస్తారు. అప్పుడే ఒక విషయం స్పష్టమైంది: ఎప్స్టీన్కి చట్టం సాధారణంగా పనిచేయదని ప్రపంచానికి తెలిసొచ్చింది. 2019లో పరిస్థితి మారింది. ఫెడరల్ ఏజెన్సీలు ఎప్స్టీన్పై మళ్లీ కేసులు నమోదు చేశాయి. ఈసారి ఆరోపణలు మరింత తీవ్రంగా కనిపించాయి. అంతర్జాతీయ స్థాయిలో మైనర్లను అక్రమంగా తరలించడం, లైంగిక దోపిడీ, శక్తివంతమైన వ్యక్తులకు బాలికలను సరఫరా చేయడం లాంటి ఆరోపణలతో ఎప్స్టీన్ అరెస్ట్ అయ్యాడు. అతన్ని న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్లో ఉంచారు. ఇక్కడే ఈ కథ మరో మలుపు తిరిగింది. 2019 ఆగస్టు 10న ఎప్స్టీన్ జైలు సెల్లోనే చనిపోయాడు. అధికారికంగా అది ఆత్మహత్య, కానీ అదే రోజు నుంచి అనుమానాలు మరింత మొదలయ్యాయి. అతను సూసైడ్ వాచ్ నుంచి తొలగించబడడం, సెల్మేట్ను అకస్మాత్తుగా మార్చడం, రాత్రివేళ జరగాల్సిన 30 నిమిషాల తనిఖీలు జరగకపోవడం, సీసీటీవీ ఫుటేజ్ పనిచేయకపోవడం లాంటి అంశాలు అనుమానానికి కారణమయ్యాయి. అంతేకాదు, ఆ రాత్రి విధుల్లో ఉన్న 2 గార్డుల రికార్డులు ఫాల్సిఫై చేసినట్టు తేలింది. ఇక్కడే ఎప్స్టీన్ బతికే ఉన్నాడా అనే సిద్ధాంతానికి బీజం పడింది. ఎందుకంటే అతను బతికుంటే మాట్లాడాల్సిన పేర్లు చాలా ఉన్నాయి. మాజీ అధ్యక్షులు, రాజకుటుంబ సభ్యులు, గ్లోబల్ బిజినెస్ టైకూన్లు, హాలీవుడ్ స్టార్లు. అతను కోర్టులో నిలబడి మాట్లాడితే ఒకే ఒక్క విచారణలో రాజకీయ భూకంపం వచ్చేది. కానీ ఆ అవకాశం రాలేదు. అతను చనిపోయాడని ప్రకటించారు. కేసు అక్కడితో ముగిసిపోయింది. ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ విడుదలవుతున్నాయి. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వేల సంఖ్యలో డాక్యుమెంట్లు పబ్లిక్ చేసింది. అందులో పేర్లు ఉన్నాయి, ప్రయాణ రికార్డులు ఉన్నాయి, ఫ్లైట్ లాగ్స్ ఉన్నాయి. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా ఉంది: పేర్లు ఉన్నాయే తప్ప శిక్షలు లేవు, కేసులు ముందు కదలడం లేదు. ఈ ఫైల్స్ విడుదలయ్యాక సోషల్ మీడియాలో మరోసారి అగ్గిరాజుకుంది. ఎప్స్టీన్ ఇంకా బతికే ఉన్నాడనే సిద్ధాంతం మళ్లీ ఊపందుకుంది. కొంతమంది వైరల్ ఫోటోలు చూపించారు, కొందరు ఫ్లాష్ ఆఫ్ ఆరెంజ్ వీడియో లాగ్స్ను ప్రశ్నించారు. జైలు సీసీటీవీలో ఒక నారింజ రంగు ఆకృతి ఎప్స్టీన్ సెల్ వైపు కదిలినట్లు రికార్డుల్లో ఉంది. అది ఖైదీనా, గార్డా, ఎవరో ఇప్పటికీ స్పష్టత లేదు. అధికారికంగా ఎవరూ సెల్లోకి ప్రవేశించలేదని చెప్పారు, కానీ అదే సమయంలో వీడియో లాగ్స్ అనుమానాలకు తావిస్తున్నాయి. అందుకే ఈ సిద్ధాంతం చనిపోవడం లేదు. నిజానికి ఎప్స్టీన్ బతికే ఉన్నాడన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవు, కానీ అతని మరణం చుట్టూ ఉన్న లోపాలు, భద్రతా వైఫల్యాలు ఈ అనుమానాలకు ఆహారాన్ని ఇస్తూనే ఉన్నాయి. అందుకే అతను బతికే ఉన్నాడని నమ్మేవాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం లేదు. అయితే ఎప్స్టీన్ బతికే ఉన్నాడన్నది నిజం కావచ్చు, కాకపోవచ్చు, కానీ అతని మరణంతో వెలుగులోకి రాని నిజాలు, శిక్ష తప్పించుకున్న పేర్లు మాత్రం నిజం. ఒక వ్యక్తి చనిపోయినా అతని వెనుక ఉన్న వ్యవస్థ బతికే ఉంది. అదే ఈ కథలో అసలైన భయం. అందుకే ప్రపంచం ఇప్పటికీ ఒక ప్రశ్న అడుగుతూనే ఉంది: ఎప్స్టీన్ చనిపోయాడా, లేదా నిజాన్ని చంపేశారా?